హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మొగలాయ్ హండీ చికెన్ అండి. చాలా టేస్టీ చికెన్, చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా రెడీ చేసుకునేది. నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టపడి తినే రెసిపీ. సో అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అమ్లూస్ విత్ పన్ను ఛానల్. సో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ అండి. ఇలా మామూలుగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని మనం సాల్ట్ పెప్పరు వేసేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలండి. దీనికి మనం పసుపు ఉప్పు అవి ఇప్పుడు వేయకూడదు. సో ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కొంచెం మగ్గిపోయేదాకా ఒక 5 మినిట్స్ వేపుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో మనం ఉల్లిపాయలు ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. దీనికి తీసుకొని మనం ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చాప్గా కట్ చేసుకొని వేపుకున్న తర్వాత టమాటోలు కూడా కొంచెం ఒక టమాటో సరిపోతుంది కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు, కారము ఒక్కొక్క టీ స్పూను, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పౌడరు, మళ్ళీ మనం పెప్పర్ పౌడర్ కూడా ఇందులో మనం స్పైసీ కోసం వేసుకోవాలండి. అది కూడా మనం హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా దీంట్లో మొగలాయ్ టేస్ట్ అంటే మనకి రావటం కోసం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. తర్వాత సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ కూడా దీంట్లో మనం ఒక టీ స్పూన్ వేసుకొని దీన్ని బాగా స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేపేలాగా, ఇలా వేగిపోయేలాగా బాగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకోండి మాడిపోకుండా. సో ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ స్పైసెస్ అన్నీ మనకి పూర్తిగా చికెన్ పీసెస్కి మనం మిక్స్ అయ్యేలాగా ఇలాగ దగ్గర కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇది థిక్ యోగర్ట్ అండి, పెరుగు, కర్డ్, మామూలుగా కర్డ్ కూడా ఒక కప్పు కర్డ్ తీసుకొని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే, కర్డ్ ఎప్పుడు వేసినా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే దాని క్రీమీ స్ట్రక్చర్ రాదు మనకి. సో ఇలా మనం బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసుకొని వాటర్ కొంచెం వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక చిలికలుగా వేసేసుకొని ఇందులో కసూరి మెతి మెయిన్ ఇంపార్టెంట్ అండి, డ్రై ఫెనుగ్రిక్ లీవ్స్. సో మనం ఇది కొంచెం చేత్తో నలిపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 15 మినిట్స్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. ఇలాగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మనకి 15 మినిట్స్ తర్వాత తీసి చూసుకున్నట్టయితే చాలా ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోతుంది. సో చాలా జ్యూసీగా క్రీమీ టెక్స్చర్తో మనకి మొగలాయ్ హండీ చికెన్ రెడీ అయిపోతుంది. సో మనకి దీనికి పర్ఫెక్ట్లీ డన్ అండి. సో దీన్ని మనము ఫైనల్గా ఫ్రెష్ కొరియాండర్ వేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి రోటీలో కానీ స్టీమ్డ్ రైస్లో కానీ మనం ఈజీగా తినేయచ్చు. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇంట్లోనే ఈజీ ఇంగ్రీడియంట్స్, మనకు అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో చాలా స్పైసీగా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డైలీ రెసిపీస్ కోసం అండ్ బ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.